హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ లవర్స్ కి మరియు బ్యాచిలర్స్ కి బిగ్ షో. ఇవాళ నుంచి మీ ఫేవరెట్ దోశ పూరి వీకెండ్ లో బిర్యానీ దొరకడం కష్టం అయిపోవచ్చు. అసలు మనకు తెలియకుండా హైదరాబాద్ లో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ఇన్ దిస్ వీడియో. హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ దొరకట్లేదు. ఎస్, ఇవి ఇంట్లో మనం వాడే రెడ్ కలర్ సిలిండర్స్ కాదు. హోటల్స్ మరియు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో వాడే పెద్ద బ్లూ సిలిండర్స్. అసలు సప్లై ఆగిపోయింది. ఎందుకు అంటారేమో, మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ వల్ల బయట నుంచి వచ్చే గ్యాస్ ఇంపోర్ట్స్ ఆగిపోయాయి. సో గవర్నమెంట్ ఏం చేసింది? ఇంట్లో ఉండే ఫ్యామిలీస్ కి ప్రాబ్లం రాకూడదు అని కమర్షియల్ గ్యాస్ సప్లై ని ఏకంగా 75% కట్ చేసింది. హాస్పిటల్స్ లాంటి ఎసెన్షియల్ సర్వీసెస్ కు మాత్రమే కమర్షియల్ ప్రొవైడ్ చేస్తుంది. దీని వల్ల గ్రౌండ్ లెవెల్ లో ఏమవుతుందంటే, రోజుకి 15 to 20 సిలిండర్స్ వాడే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కి ఇప్పుడు జస్ట్ 2 or 3 సిలిండర్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇక చిన్న టిఫిన్ సెంటర్ పరిస్థితి అయితే మరీ దారుణం. ఆల్రెడీ చాలా మంది హోటల్స్ అయితే బోర్డులు తిప్పేశారు. నో స్టాక్, నో టిఫిన్ అని పెడుతున్నారు బోర్డులు. ఇదే సిచ్యువేషన్ టైట్ గా ఉండడం వల్ల రేట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇక మన ఐటీ ఎంప్లాయీస్ మరియు స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే, కేపీహెచ్, గచ్చిబౌలి లాంటి ఏరియాస్ లో ఉన్న పీజీస్ లో మెనూ మొత్తం మార్చేశారు. గ్యాస్ ఎక్కువ అవుతుందని ఫ్రైడ్ ఐటమ్స్, దోశ పూరి లాంటి మీద బ్యాన్ పెట్టేసి సింపుల్ గా గ్యాస్ తక్కువ అయ్యే రైస్ ఐటమ్స్ మాత్రమే వండి పెడుతున్నారు. అసలే బయట హోటల్స్ క్లోజ్ అయ్యే పరిస్థితి, లోపల చూస్తే సేమ్ రొటీన్ ఫుడ్. సో ఫుడ్ లవర్స్ కి, బ్యాచిలర్స్ కి ఇదైతే పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి. సో మీ ఏరియాలో ఫుడ్ సెంటర్స్ ఓపెన్ ఉన్నాయా? మీ పీజీలో ఫుడ్ ఇలానే ఇస్తున్నారా? కింద కామెంట్స్ లో రచ్చ చేయండి. ఈ వీడియోని మీ రూమీస్ కి, మీ పీజీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి.